ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సునీత అండి. సునీత గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మలక్పేట్. ఓకే. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరు ఏంటి? నా పేరు లక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం నుంచి. మెహదీపట్నం. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదా? వచ్చాకే పరిచయం. ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. సో నేను ఏ ఐటమ్ ఇచ్చినా కూడా బాగా చేసేస్తారా? చేస్తాం. ఓకే, సో చూద్దాం. అమ్మో, చాలా బరువుగా. ఇది ఇలా చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా మీకు? అనిపించట్లేదా? అనిపిస్తుంది. చాలా అనిపిస్తుందా? చాలా. ఏమనిపిస్తుంది? బాటిల్ గ్రౌండ్ అనిపించింది అదే సొరకాయ. ఎస్, భారీ సొరకాయ. మీ ఇద్దరు చేయాలి కాబట్టి చక్కగా పెద్ద సొరకాయ తీసుకొచ్చాను, బట్ స్టిల్ లేతగానే ఉంది. ఓకే. సో సొరకాయతో మీ ఇద్దరు చక్కగా వంటలు చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా. అవును. సో సమ్మర్ లో ఇట్లాంటివి తింటే చాలా బాగుంటుంది. వాటర్ కంటెంట్ సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సమ్మర్ లో మనము ఆరోగ్యంగా ఉంటాం. కొంచెం ఎండ నుంచి కొద్దిగా ఇది అవ్వచ్చు, ప్రొటెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే అది చలవ చేస్తుంది కాబట్టి. అవును. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏంటంటే మీ ఇద్దరికి సొరకాయ మీద మంచి అవగాహన ఉందని నాకు అర్థమైపోయింది. చేస్తుంటారా సొరకాయతో? ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారు. ఓకే, సో మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి, కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు సొరకాయతో. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. సో థింక్ చేయండి, సొరకాయతో కొంచెం వెరైటీగా టేస్టీగా ఏం చేయొచ్చు అనేది. సొరకాయ బోండాల కర్రీ. సొరకాయ బోండా కర్రీ. ఓ, మనం పకోడీ కర్రీ ఇట్లా చేసుకుంటూ ఉంటాము అలాగా? అవును మేడం. ఓ, వెరైటీగా ఉంది. సొరకాయతో కూడా అలా చేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది మేడం. సో మీరు అయితే ఫస్ట్ చేసేస్తారా వంట? ఓకే, మరి సొరకాయ బోండా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ బోండా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ 1, శనగపిండి 1 కప్పు, టొమాటోలు 2, పచ్చి కొబ్బరి చిన్న ముక్క, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సునీత గారు మొదలు పెడదామా? సో మనం ఫస్ట్ బోండాలు చేసుకోవాలి కదా. సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. సొరకాయ తురుమండి, ఒక 4 స్పూన్స్ శనగపిండి వేసుకుందామండి. అది తురిమిన వాటర్ ఉంటది కదండి, దానిలో సరిపోతుంది. ఓకే, సో సరిపడా ఉప్పు, సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓకే, కొంచెం ధనియాల పొడి వేస్తాం, కొంచెం గరం మసాలా వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ ఫ్లవర్ పొడి అండి, క్రిస్పీగా రావడం కోసం అని చెప్పాను. ఓకే, కారం ఇంకా పచ్చిమిర్చి ఘాటు వేసేసాం కదా, సరిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేస్తాం. ఓకే, వేసి కలిపేసేయండి. కలిపేసాను. సో సొరకాయలో ఉన్న తడితో మనకి అది ఉండైపోతుంది. వాటర్ ఉంటది కదా, దాంతోనే బోండాలు సరిపోతుంది. సో యాక్చువల్ గా చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి తురుముకున్నప్పుడు కొంచెం తీసేయొచ్చేమో కదా, కొద్దిగా పిండి వేస్తే. కావాలి అనుకుంటే వాటర్ పిండి వేయొచ్చు మేడం. అదే బాగా లూజ్ అవుతుంది. కంటెనెన్స్ కావాలి అనుకుంటే వాటర్ ఉంచేసి దానిలోనే కలిపేసేది. ఓకే, మళ్ళీ ఇది కలిపి అట్లా పెట్టినా కూడా వాటర్ వచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఇమీడియట్ గా చేసుకుంటే బెటర్, లేదంటే మనం ఇంకా శనగపిండి కార్న్ ఫ్లోర్ వేస్తూనే ఉండాలి ఇందులో. వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఉండలు చేసేసుకోవాలా వీటిని? ఓకే, సునీత గారు ఇవంటే మీరే ట్రై చేశారా? నేను చేస్తూ ఉంటాను మేడం. మనం ఎప్పుడు కర్రీస్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? టీవీలో ఎక్కువ చూస్తూ ఉంటాం, అభిరుచి అది చూసి ఎక్కువ ట్రై చేస్తాం. వెరీ గుడ్. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే ఇంట్లోనేనా? ఏం లేదండి, మాది హోల్సేల్ మెడికల్ అండి. ఓ, ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడన్నా మీ వారికి కాస్త అలా హెల్ప్ చేస్తూ ఉంటారా? అవును మేడం. ఓ నైస్ నైస్. ఓకే, ఇట్లా అన్ని బోండాలు చేసుకొని ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకుందాం మేడం. ఓకే ఓకే, సో అన్ని వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారు అనమాట? చేస్తూ ఉంటాను మేడం. సో అన్ని వెజిటబుల్స్ తింటారండి మీ ఇంట్లో పిల్లలు? ఏ టు జెడ్ తింటారు. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు అండి. ఒకడే బాబు. ఏం చదువుతున్నాడు? 3rd క్లాస్ అండి. 3rd క్లాస్. ఏం పేరు? హనీష్ అండి. హనీష్. ఓ
మీ వారి పేరు ఏంటండి? శ్రీధర్ అండి. శ్రీధర్. సో మెడికల్ బిజినెస్ అన్నమాట మీది. హోల్సేల్. హోల్సేల్. ఓకే. సో సరిపోతాయా ఇవి? సరే. సో ఇవి వేగితే మనము గ్రేవీ చేసేసుకోవచ్చు కదా? కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలు మేడం. ఇంకొంచెం వేగాల ఇవి? ఒక 2 minutes. ఇవి పెట్టుకొని ఈ లోపు గ్రేవీ స్టార్ట్ చేద్దాం. పెట్టేసి ఒక 2 spoons ఆయిల్ వేసుకుందాం. ఓకే. చూడండి సరిపోతాయి మేడం. ఆ ప్లేట్ ఇచ్చేసి. తాలింపు దినుసులు కరివేపాకు, ఆనియన్స్. ఓకే. పచ్చిమిర్చి. తర్వాత ఏం వేద్దాం? టమాటా ప్యూరీ. టమాటో పేస్ట్. ఓకే. సో అవి మనకి బోండాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా కొంచెం పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి తురుము అంటే గ్రేవీ కోసం. ఓకే. కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. కొంచెం ధనియాల పొడి వేస్తాం. ఓకే. కొంచెం కారపొడి వేస్తాం. మసాలా కారం మేడం. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ దీనిలో వేసి మేము ఇయర్లీ వన్స్ ఒక్కసారి కొట్టేస్తాం. అది వాడేసుకుంటారు చక్కగా. కొంచెం ధనియాల పొడి. ఇందాక ధనియాల పొడి ఆల్రెడీ వేసారు. గరం మసాలా. గరం మసాలా, ధనియాల పొడి కన్ఫ్యూజ్ అయ్యారా? ఇది ధనియాల పొడి, ఇందాక వేసింది గరం మసాలా. సో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోవచ్చు. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. కొంచెం సోయా సాస్ వేస్తున్నాం. బాగుంటుందా ఇట్లా వేస్తే కూరలో? బాగుంటుంది. ఓ జనరల్ గా అంటే మంచూరియాలు, చైనీస్ ఐటమ్స్ లో వాడుతుంటారు కదా. మామూలుగా మనకి ఇట్లా కావాలన్నా ఇప్పుడు ఇట్లా వదిలేసుకోవచ్చు అండి. చపాతీలోకి అట్లా స్నాక్స్ లాగా తినడానికి. ఓకే. మనకి ఇప్పుడు ఇది కర్రీ లాగా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. చైనా వాటర్. సో కొంచెం ఆ బోండాలకి గ్రేవీ అంతా పట్టేస్తే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. అంతే. సో వేసేసారా అన్ని? ఇంకేమైనా వేయాలా? కొంచెం సాల్ట్ వేయలేదు కొద్దిగా. బాగుంది. గ్రేవీ థిక్గా వచ్చింది కదా. అవును మేడం. అంటే టమాటా మిక్సీ పట్టు వేసుకోవచ్చు మేడం. కొబ్బరి అయినా, కాజు అయినా మనకి ఏది కావాలి అంటే అట్లా వేసుకోవచ్చు. పిల్లలు ఏది ఎక్కువ ఇష్టపడ తింటారు అంటే ఇప్పుడు టమాటా ఎక్కువ చీప్ గా దొరుకుతున్నాయి కదా మేడం. ఎక్కువ టమాటా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. అవును మేడం. దొరికితే నేను 5 రూపీస్ లేకపోతే 50 రూపీస్ అట్లా అయిపోతాయి. అవునండి. ఉల్లిపాయలు కూడా మూత పెడదాం. పెట్టేయండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా 10 రూపీస్ కి వచ్చేసినాయి. అదేమిటి అప్పుడప్పుడు 100 రూపీస్కి వెళ్తుంది అది. సో ఇది మనకు కొంచెం అంతా వాటికి పట్టేస్తే రెడీ కదా. ఓకే, వెయిట్ చేద్దాం. సునీత గారు చూద్దామా? అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. కొంచెం కరివేపాకు వేసుకొని, కొత్తిమీర మేడం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్. కొత్తిమీర రెడీ అయిపోయింది మేడం. ఓకే. టేస్ట్ చూసి చెప్పండి అండి. సొరకాయ బోండా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. మరి సొరకాయ బోండా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ బోండా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బోండాలా చేసుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి
వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా, మసాలా కారం, ధనియాల పొడి వేసి వేగాక బోండాలు, సోయా సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ బోండా కర్రీ రెడీ.